బీహార్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఎస్ఐఆర్పై ఎన్నికల సంఘం అనుసరించే విధానాల్లో ఏదైనా చట్ట విరుద్ధంగా ఉన్నట్లు గుర్తిస్తే మొత్తం ప్రక్రియను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ అంశంపై తుది నిర్ణయం దేశం మొత్తానికి వర్తిస్తుందని తెలిపింది. ముక్కలుగా అభిప్రాయం చెప్పలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. బీహార్ ఎస్ఐఆర్ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జోయ్ మల్యా బాగ్చిల ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. తుది విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. బీహార్ ఎస్ఐఆర్ ప్రక్రియలో చట్టం నియమాలను ఎన్నికల సంఘం పాటిస్తుందని నమ్ముతున్నట్లు తెలిపింది సుప్రీం ధర్మాసనం. ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రక్రియ ఆపలేమని చెప్పింది. ఇప్పటికే బీహార్ ఎస్ఐఆర్ అంశంలో 12వ గుర్తింపు పత్రంగా ఆధార్ కార్డును పరిగణించాలని తెలిపింది సుప్రీంకోర్టు. అయితే ఆధార్ అనేది పౌరసత్వానికి రుజువు కాదని తేల్చి చెప్పింది. కేవలం ఓటర్ల జాబితాలో పేరు చేర్చేందుకు గుర్తింపు కార్డుగా పరిగణించాలని సెప్టెంబర్ 8న తెలిపింది సుప్రీంకోర్టు. బీహార్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఎస్ఐఆర్పై ఎన్నికల సంఘం అనుసరించే విధానాల్లో ఏదైనా చట్ట విరుద్ధంగా ఉన్నట్లు గుర్తిస్తే మొత్తం ప్రక్రియను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ అంశంపై తుది నిర్ణయం దేశం మొత్తానికి వర్తిస్తుందని తెలిపింది. ముక్కలుగా అభిప్రాయం చెప్పలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. బీహార్ ఎస్ఐఆర్ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జోయ్ మల్యా బాగ్చిల ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. తుది విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. బీహార్ ఎస్ఐఆర్ ప్రక్రియలో చట్టం నియమాలను ఎన్నికల సంఘం పాటిస్తుందని నమ్ముతున్నట్లు తెలిపింది సుప్రీం ధర్మాసనం. ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రక్రియ ఆపలేమని చెప్పింది. ఇప్పటికే బీహార్ ఎస్ఐఆర్ అంశంలో 12వ గుర్తింపు పత్రంగా ఆధార్ కార్డును పరిగణించాలని తెలిపింది సుప్రీంకోర్టు. అయితే ఆధార్ అనేది పౌరసత్వానికి రుజువు కాదని తేల్చి చెప్పింది. కేవలం ఓటర్ల జాబితాలో పేరు చేర్చేందుకు గుర్తింపు కార్డుగా పరిగణించాలని సెప్టెంబర్ 8న తెలిపింది సుప్రీంకోర్టు.